ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మే నెలలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో? గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. మరి ఈ నెల వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. గురుగ్రహ సంచారం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నాకు మే మాసం, వైశాఖ మాసం, వీళ్ళకి నక్షత్రాదులు విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. గ్రహస్థితి చూస్తున్నట్టయితే చతుర్థంలో రాహు, పంచమంలో శని శుక్రుడు, షష్టంలో బుధుడు, సప్తమంలో గురువు, తదుపరి అష్టమస్థాన సంచారము, తర్వాత 9వ స్థానంలో కుజుడు, అలాగే 10వ స్థానంలో కేతు. ఈ వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఈ చతుర్థమందు రాహు రావటం వల్ల కొంతవరకు వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ రాహు, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మిమ్మల్ని ముందర పెట్టి మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే పాపమంతా మీ ఖాతాలో వేస్తారు. దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత సంతానపరంగా చాలా బాగుంది. సంతానం కొంత ఉన్నతి పెరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా బాగున్నాయి. తర్వాత కంఫర్ట్ జోన్ అంటే ఇప్పటివరకు మీరు ఒక టైప్ ఆఫ్ భక్తి వైరాగ్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహు 4లో ఉన్నాడో ఇప్పటివరకు మనకు ఒక రకంగా ఉంది, ఇవన్నీ అవసరమా జీవితంలో అని ఒక స్థాయికి వచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత రాహు చతుర్థంలో ఉండడం వల్ల బంధువుల వల్ల వైరం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, రోజు పెరుగుతున్న ధనాన్ని చూసుకోవటం కానీ, లేదా మీరు మాట ధోరణి ఏదైనా తూలనాడినా కానీ అది పట్టుకొని వేలాడటం, చూలు పట్టుకొని వేలాడడం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అలానే పంచమంలో శని శుక్రుడు ఉన్నారు. పంచమంలో శని శుక్రుడు ఉండటం వల్ల నూతనమైన పరిచయాలు ఏర్పడటం, ఇంట్లో కన్నా బయటే మనకు పదిలంగా ఉండడం అనే ఒక స్థాయికి వస్తారు. ఆ పరిచయాలు మంచిగానే ఉంటాయి అంటారు? మంచిగానే ఉంటాయండి. ఎందుకంటే శని శుక్రుల కలయిక చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పంచమంలో యోగదాయకంగా ఉంటుంది. చెప్పచ్చు కూడా. ఇంకో విషయం చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. ఓకే, పరిచయం ప్రేమగా మారే అవకాశం, అలా కూడా అవకాశం. తర్వాత గురువు వీరికి సప్తమం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉంటాయో కొద్దిగా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు మెలకులుగా ఉండడం మంచిది. ఏదో తగ్గుతుందిలే, ఆ మాత్రం వేసుకుంటాం, ఈ టానికి తాగితే సరిపోతుందని ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా క్రిటికల్ అయ్యేదాకా చూసుకోవద్దు. ఎందుకంటే మీకు అర్ధాష్టమ రాహు ఉన్నాడు, తర్వాత శని కూడా పెద్దగా పంచమ స్థానంలో ఉన్నాడు, గురువు అష్టమంలో ఉన్నాడు, కుజుడు కూడా మీకు భాగ్యంలో నీచస్థితిలో ఉన్నాడు, కేతు కూడా దశమంలో ఉన్నాడు. అంటే క్రమేపీ మీ వృత్తిలో కూడా కొంత ఈ స్తబ్దత కలిగే అవకాశం ఉంటుంది. అంటే చేసే వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే కేతు 10లో ఉన్నాడు. సజావుగా సాగే విషయం కూడా ఆగిపోయే పరిస్థితి మధ్యలో. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో రాకపోవడం ఇలా అనుకోవచ్చు గురుగారు? అలా అనుకోవచ్చు. అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే కేతు 10లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ప్రమోషన్లో ఆ స్థాయికి పోతాం అనుకునేది కూడా తగ్గిపోతుంది. తర్వాత కుజుడు కూడా వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు. అంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చెప్పాలి అని అంటే కొంతవరకు ఈ నెలలో గమ్మున కూర్చోవటమే మంచిది. ఎందుకంటే ఏది ముట్టుకున్నా ప్రభావవంతంగా కనబడుతుంది వీళ్ళ మీద. బుధుడు కూడా 6లో ఉన్నాడు. అంటే బుద్ధి కుశలతో ఆలోచిస్తారా? ఆలోచన లేదు, ఉండదు, బ్లాక్ అయిపోతుంది మైండ్. ఎటు వెళ్ళాలో అర్థం కానిపిస్తుంది. ఒక అలా మీరు ఇప్పుడు ఏదైనా చెప్పారనుకోండి అంటారు అంతే. వాళ్ళు ఏమైనా అది పట్టుకొని ఎలా ఆడతారు. ఇక మీరు అన్నారు కదా సరిపోయింది, ఇక మొదలు పెడదామని. అక్కడ ఏముండదు. మళ్ళీ ఆ మనిషి ఏం చేస్తారు, మేము మాయ అనే రూపం కమ్ముకొని ఉంటుంది. కాబట్టి ఈ నెల చాలా జాగ్రత్తలు అవసరం వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే మీ పక్కనే ఉండే మిమ్మల్ని మోసగించేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరంగా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చులు చేయటం, కలిసారు కదా అని చెప్పి అలా ఏమీ ఖర్చులు చేయకూడదు. ఎంతవరకు అంతవరకే, ఒక ఎక్స్టెంట్, ఒక లిమిట్ వరకే ఖర్చులు పెట్టాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ భారం మీద పడుతుంది. ఇంట్లో కుటుంబంలో ఉండేవాళ్ళు అనుకుంటారు సంపాదించింది తక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ అని అంటారు.
ఇంట్లో సంతానం కూడా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ధోరణి పోకుండా ఉండడం మంచిది. కొద్ది గొప్ప మంచి ఫలితాలు అంటే మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గురువుగారు ఈ నెల? కొత్త పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి నైపుణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది తెలుసుకుంటారు. తర్వాత ఆరోగ్యం ఈ విధంగా మనము కంట్రోల్ చేయగలుగుతాం అనే విషయాలు తెలుసుకుంటారు. తర్వాత ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే తన యొక్క విషయం ఎక్కడ మర్చిపోయాము, ఏ విషయం మనం దాని మీద ఫోకస్ పెట్టలేదు అనే వాటి మీద రీగెయిన్ చేస్తారు. తద్వారా ఒక స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువ. శుభకార్యాలు జరిగే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా గురుగారు? శుభకార్యాలు తక్కువేనా, ఎందుకంటే గురుబలం లేదు వీరికి, శని బలం కూడా అంతగా లేదు వృశ్చిక రాశి వారికి. ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మరి? రాజకీయ నాయకులకి చెప్పాలంటే అన్యాయం అక్రమంగా వెళ్తేనే నడుస్తుంది. మీరు ఏదో నార్మల్గా వెళ్ళి నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అంటే కుదరదు. లేకపోతేనా కఠినంగా వాళ్ళ ముందర పనిచేసి చూపించాలి. మీరు ఇవాళ అనుకున్నారా రేపే దిగిపోవాలా, సాహసం చేసేయాలి అంతే. ఇక అది ఏదన్నా కానీ డబ్బు ఖర్చు కానీ ఏదన్నా కానీ సాహసం చేసి కూర్చోవాలి. అట్లయితే మిమ్మల్ని నమ్ముతారు జనాలు, లేదా మిమ్మల్ని నమ్మరిగా. అలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కూడా ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళకి యాక్షన్ ఏది కావాలో అది మీరు చెయ్యాలా. ఏదో దాచిపెట్టుకొని చేస్తే మాత్రం ఏది పనికిరాదు. అక్కడ మీకు ఏది కావాలంటే అది చేసుకుంటేనే వాళ్ళకి అది మీకు నప్పుతుంది. కాబట్టి అలా చేసుకోండి, జీవించండి ఆ పాత్రలో జీవించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఉద్యోగం రావడానికి ఎంత సమయం పట్టొచ్చు గురుగారు? ఉద్యోగులకి ముఖ్యంగా కొంచెం నిరుద్యోగ సమస్య అనేది ఏదైతే ఉందో అది గట్టెక్కుతారు. కానీ ఏంటంటే ఆర్జించిన స్థాయిలో డబ్బు రాదు, నేరారోపణ నిందారోపణలు ఎక్కువ జరుగుతాయి. అందుకని పక్కన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలని ఇందాక చెప్పింది. ఎందుకంటే మీరు చేసే పని కూడా వాళ్ళు దాన్ని మోసగించి తస్కరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దొంగతనంగా వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ఈ గురువు యొక్క అనుగ్రహం పొందాలి, దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం, తర్వాత గురు ధ్యానము, గురువు దర్శనం చేసుకోవటము, అలాగే గ్రామ దేవత కానీ లేదా నా ఇంట్లో కానీ కుంకుమార్చన చేయటం, దేవి ఖడ్గమాల స్తోత్ర పాలన చేసుకోవడం, మంచి అక్షరాలు చదువుతూ ఉచ్చారణ చేస్తూ, అలానే రాహుకాల దీపారాధన చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల్లో అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా, లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా, లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు. ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది. అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము, ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్దటువంటి మాసం విష్ణుప్రీతికి అతిపెద్ద విష్ణుప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం. మనకు పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకున్నటువంటి వైశాఖ మాసం. దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది. అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి, అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ, అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని, అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు, తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం, అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము, అలాగే వైశాఖ పౌర్ణిమ, మనకు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి, అలాంటి జయంతోత్సవాలు, అలానే గంగా అవతరణము, గంగా అవతరణం యొక్క భూప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు, అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి, అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది.
ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి, తర్వాత రామానుజుల జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు. ఇదేంటంటే మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం.